నమస్తే. 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన. జూబ్లీహిల్స్ సిఐ ఒక మహిళని అఘాయిత్యానికి పాల్పడి ఆమెను వాడుకొని ఆమెను శారీరకంగా దగ్గరై పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మబలికి ఒకే ఇంట్లో ఉండి 2 సంవత్సరాలుగా తనపైన పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భం దాల్స్తే ఆ ప్రెగ్నెన్సీని సైతం కూడా తీపిచ్చినటువంటి ఒక నయవంచకుడు, ఒక దుర్మార్గుడు, కాకి బట్టలు వేసుకున్నటువంటి కంత్రి సిఐ శ్రీనివాస్ రెడ్డి గురించే నేను చెప్పేది. ఈయన చేసేదేమో పోలీసు ఉద్యోగం, సిఐగా ఉద్యోగం చేస్తున్నాడు. చట్టాన్ని కాపాడాల్సినటువంటి అధికారులే అధికార మదంతో అభాగ్యుల జీవితాలతోటి ఆడుకుంటా ఉన్నారు. సో ఎవరైతే ఫిర్యాదు చేసడానికి వచ్చినటువంటి మహిళకి న్యాయం చేయకపోగా నేను తోడుగా ఉంటానంటూ ఆమెను నమ్మబలికి ఆమెను అనేక రకాలుగా వాడుకొని చిట్ట చివరికి పైసలు కూడా లాక్కొని ముఖం చాటేసినటువంటి ఈ కంత్రి సిఐ శ్రీనివాస్ రెడ్డి ఏమని చెప్పాలి? ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇటీవల తరచుగా వరుసగా అవుతున్నటువంటి ఘటనలు. కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి కంత్రి నా కొడుకులు కొంతమంది, చాలామంది, దీంట్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి కంత్రిగాళ్ళు చేసేటువంటి వ్యవహారంతో పోలీస్ స్టేషన్ల మెట్లెక్కాలంటేనే మహిళలు భయపడేటువంటి ఒక సిచ్యువేషన్కి వస్తున్నారు. మహిళలు ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడేటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కొంతమంది ఎవరైనా తనను వేధించినా, కుటుంబ సభ్యుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఫిర్యాదు చేసి వాటిని పరిష్కరించమని చెప్పేసి వేడుకోవడానికి పోలీసు స్టేషన్ యొక్క మెట్లు ఎక్కితే అందులో ఉన్నటువంటి పోలీసులే వాళ్ళే ఒక నిందితులుగా మారిపోతా ఉన్నారు. నిందితులను పట్టుకోవాల్సినటువంటి పోలీసులే నిందితులుగా మారితే ఈ చట్టాన్ని, ఈ న్యాయాన్ని ఎవరు రక్షించాలి? వేసుకున్నదేమో పైకేమో కాకి డ్రెస్సు, కానీ చేసేదంతా కూడా నీచమైనటువంటి పనులు. తన భర్తతోటి విభేదాలున్నాయి, తన భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నా భర్తతో ప్రాణభయం ఉన్నది, దయచేసి నాకు న్యాయం చేయండి, రెగ్యులర్గా నన్ను టార్చర్ చేస్తున్నాడు ఇంట్లో, కాబట్టి నా భర్తని కొంత సర్దిద్దేటువంటి ప్రయత్నం చేయండి, సరైనటువంటి మార్గంలో పెట్టండి అని చెప్పేసి అమీన్పూర్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది ఒక మహిళ. అమీన్పూర్లో ఉన్నటువంటి ఒక మహిళ నాకు న్యాయం చేయండి అని చెప్పేసి అంటే ఈ జూబ్లీహిల్స్ సిఐ, ఇప్పుడు జూబ్లీహిల్స్ సిఐ, అంతకంటే ముందు అమీన్పూర్లో సిఐగా పనిచేస్తుంటే మెల్లగా ఆ మహిళతోటి మాటలు కలిపి తీయటి మాటలు, మెత్తటి మాటలు మాట్లాడి వారం లోపట్లోనే పటాయించాడు. ఇక వారికి తెలుసు కదా, ఇక అంతా కూడా ఒక పక్కనేమో అధికార దర్పం, ఇంకొకటేమో కాకి బట్టలు ఉన్నాయన్నటువంటి ఒక బలుపు. ఈ బలుపుతోటి, ఈ కాకి బట్టలు ఉన్నాయన్నటువంటి ఒక కావరంతో ఆ మహిళకు దగ్గరైండు. ఆ భర్త దగ్గర నుంచి ఆ అమ్మాయిని వేరు చేసిండు, ఆ మహిళని. ఇక నేనే ఉంటా తోడుగా, ఇక నేనే నీకు భర్త, అన్నీ నీకు నేనే అని చెప్పేసి నమ్మించిండు. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మోసం చేసిండు. ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి కాపురం కూడా చేసిండు 2 సంవత్సరాల పాటు. ఇంక పెళ్లి కూడా అయిపోయింది, శ్రీనివాసరెడ్డికి పెళ్లి కూడా అయిపోయింది, సంసారం చేసింది, అంతా అయిపోయింది. 1-2 సార్లు ఆ ప్రెగ్నెంట్ అయితే అబార్షన్ కూడా చేపించి ఎట్టకెళ్ళి మొత్తానికి ఏం చేసిండు? సరే, ఆ అమ్మాయిని మోసం చేసి అమ్మాయిని లైంగికంగా వాడుకొని దాని తర్వాత వీడు అసలైనటువంటి బుద్ధిని ప్రదర్శించాడు, ఈ పోలీసు బుద్ధిని. ఏం చేసిండు? సరే, అమ్మాయి ఆ మహిళ సైతం కూడా నమ్మి అన్ని రకాలుగా తనే కదా అని చెప్పేసి మొత్తానికి ఓపెన్గా తనతో ఉన్నటువంటి ఈ టైంలో వాళ్ళు వ్యక్తిగతమైన ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. మరి బ్లాక్మెయిలర్ అనాలా లేకపోతే ఈ సిఐని ఏమనాలో చెప్పుడు మీరే. ఇప్పుడు నిన్ను నమ్మి ఆమె నీ దగ్గరికి వచ్చినప్పుడు దొంగసాటుగా వీడియోలు తీసి, ప్రైవేట్గా కలుస్తున్నటువంటి ఈ టైంలో వీడియోలు తీసి 2 సంవత్సరాలు వాడుకున్న తర్వాత బుద్ధి బయట పెట్టి నువ్వు డబ్బులు ఇస్తారా ఇవ్వు, లేకపోయినట్టయితే ఉంటే నీ వీడియోలు బయట పెడతా, ఇక మన ఇద్దరం కలిసినటువంటి వీడియోలు ఇవి అని చెప్పేసి చెప్పడంతో కంగు తిన్నటువంటి ఆ మహిళ మళ్ళీ ఫిర్యాదు చేసింది మళ్ళీ పోలీసులకి. సార్, నేను అమీన్పూర్లో ఉన్నప్పుడు ఈ కేసు తీసుకొని నా భర్త నుంచి ఇబ్బంది ఉందని చెప్పేసి నేను వెళ్తే 2 సంవత్సరాల కానించి నాపై లైంగికంగా దాడి చేయడమే కాకుండా నా దగ్గర ఉన్నటువంటి పైసలన్నీ వాడుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, నీ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి, ఇక చూడు అని చెప్పేసి నువ్వు ఎక్కడ చెప్పుకో, ఏం పీక్కో అని చెప్పేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు, అవసరమైతే నిన్ను సంపుతా అని చెప్పేసి కూడా నన్ను బెదిరిస్తున్నాడు. సార్, నా ప్రాణానికి హాని ఉంది, ఈ దుర్మార్గుడు చేసినటువంటి ఈ లుచ్చా పని ఇది సార్ అని చెప్పేసి డీజీపీ ముంగట మొరబెట్టుకున్నది ఆ మహిళ. మొరబెట్టుకుంటే అవన్నీ వీడియోలు చూసి సివి ఆనంద్ గారు సస్పెండ్ మాత్రమే చేసిండు.
ఇది సస్పెండ్ చేయాలా, లేకపోయినట్టు క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలో వేయాలా, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి. ఒక పక్కనే భర్తకు దూరం అయిపోయింది, రెండుగా పెళ్లి చేసుకున్నానని చెప్పేసి నమ్మిస్తే లొంగ తీసుకున్నాడు, అట్లా నష్టపోయింది. మూడోది పైసలు 2 కోట్ల రూపాయలు వసూలు చేసిందట. 2 కోట్ల రూపాయలు దఫాలుగా ఆమె కూడా పోలీస్ స్టేషన్లో అన్ని ఆధారాలను సమర్పించింది. ఇంకోసారి నీ ఫోన్పేలో గూగుల్ పేలో నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినవి కాకుండా నేను నేరుగా డబ్బులు కూడా ఇచ్చినటువంటివి ఉన్నాయి సార్, ఇక కాదంటే ఇగో ఇవి, ఇక నా ప్రైవేట్ వీడియోలను నాకు కొన్ని పంపిన ఫోటోలు, నేను తనతో ఉన్నప్పుడు ఇగో ఇవి, నాకున్న తనకి వ్యక్తిగతమైనటువంటి ఈ శారీరక సంబంధం ఉందనడానికి ఉన్నటువంటి ఇగో ఇవి, నాతో మాట్లాడినటువంటి వీడియోలు ఆడియోలు ఇగో ఇవి సార్ అని చెప్పేసి పోయి పోలీస్ స్టేషన్ కూడా కూకుంటే మొత్తానికి జూబ్లీ హిల్స్లో ఇప్పుడు సిఐగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి పైన బదిలీ వేటు మాత్రమే వేసింది. బదిలీ వేటు కావాలన్నా శాశ్వతంగా సస్పెండ్ చేసి ఇంట్లో కూకోబెట్టడం కాదు, సస్పెండ్ చేయడంతో పాటు బొక్కలో వేయాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. మళ్ళీ దీని వెనకాల ఇంకేం నడుస్తా ఉందో అర్థం కావట్లేదు. ఈ సిఐగా అక్కడి నుంచి అమీన్పూర్ సిఐగా పనిచేసి జూబ్లీ హిల్స్ సిఐగా రావడానికి 25 లక్షల రూపాయలు మరి ఎవరికి ఇచ్చిందో తెలియదు. ఆమె చెప్తుంది 25 లక్షల రూపాయలు, ఫిర్యాదులో చెప్పింది 25 లక్షల రూపాయలు జూబ్లీ హిల్స్ సిఐగా రావడానికి 25 లక్షల రూపాయలు ఆయన ఖర్చు పెట్టిండు అనేది. మరి ఎవరి కోసం ఖర్చు పెట్టిండు, ఎవరికి ఇచ్చిండు పైసలు అవి? వీటిపైన పూర్తి ఎంక్వైరీ కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది కదా. 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు దుర్మార్గుడు. ఇంకో ఇటువంటి కంత్రిగాళ్ళు కూడా మనకు కనబడతా ఉంటారు. అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా బెదిరించడం చూస్తే ఎట్లా అమాయకులు లెక్క ఉన్నాడు చూడరిగా. దొంగ పోలీసుగా దొంగలెక్క కనబడతా ఉన్నాడు. ఎందుకంటే మనం అనాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇటీవల తరచుగా కనబడతా ఉన్నాయి. కానిస్టేబుల్ కానించి కూడా ఇటువంటి పై ఆఫీసర్లు లైంగికంగా దాడి చేస్తే చనిపోయినటువంటి ఘటనలు కనబడుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మహిళలు కూడా కనబడుతున్నారు. చాలామంది పోలీసు వాళ్ళు, నేను అందరు అనట్లేదు, చాలామంది దీనిలో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాకి యూనిఫామ్ వేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది ఇటువంటి దుర్మార్గుల వల్ల సమాజమే చెడిపోయేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఇక మీరే కాకి బట్టలు వేసుకొని ఇప్పుడు మీరు ఈ కామవాంఛ తీర్చుకున్నటువంటి ఇటువంటి దుర్మార్గులు ఉండబట్టి ఏమనిపిస్తుంది? ఇక మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్తే అటువంటి పరిస్థితి ఉంటుందా? ఒక పక్కన భర్తతో వేధింపులు భరించలేక నీ దగ్గరికి వస్తే నువ్వు వేధించి దగ్గరైపోయి పైసలు కొట్టేసి బ్లాక్మెయిల్ చేసి ఇక మళ్ళీ ఏమని మాట్లాడతాడు ఈ దుర్మార్గుడు అంటే, ఈమెనంటే లిఫ్ట్లో బట్టలు ఇప్పి కొట్టేసిందట. బట్టలు ఇప్పి లిఫ్ట్లో బట్టలు ఇప్పి కొట్టినట్ట, ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టిందని చెప్పేసి అని ఆమె చెప్తా ఉంది ఆడియో కూడా మీకు ఒకసారి వినిపించడానికి ప్రయత్నం చేస్తా. దాని తర్వాత నువ్వు ఫోటోలు అక్కడిక్కడ ఇచ్చినావు కదా, నువ్వు దాంట్లో నేను ఒక్కనే కాదు నువ్వు కూడా ఉన్నావు, నీ పరువు పోతుంది కదా, నువ్వు ఆడపిల్లవు కదా అని చెప్పేసి ఇంకేదో ఆమెను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఒకసారి ఆడియో కూడా వినుర్రి. ఇగో ఒక్కొక్కసారి ఏమైనా కనబడుతున్నాయి చూడు. ఇక ఒకసారి 50,000, ఒకసారి 50,000, ఒకసారి ₹1,00,000, ఇంకొకసారి ₹1,00,000 ఏదో ఫెయిల్ అయిపోయింది, 99,000, ₹1,00,000, 99,000, ఇట్లా దఫాలుగా దరిదాపుగా 2 కోట్ల రూపాయలట. 2 కోట్ల రూపాయలు సమర్పించుకున్నది. మరి ఎందుకు మరి ఆ అమ్మాయి మరి అంతా మరి ఇష్టంగా ఆయన పైన ఉన్నదో తెలియదు. సరే ఏమైనప్పుడు కూడా నేను పెళ్లి చేసుకుంటాడు కావచ్చేమో, సిఐగా పనిచేస్తున్నాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి మోసపోయింది. ఒకసారి చూడండి ఏమని మాట్లాడుతూ ఉన్నదో. చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ అడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంది? అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిర్రు? లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే, ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు, మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకున్నాంలే, మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలే, ఏదైతే అదోని పానాలు పోతాయి అంతే కదా. ఇది ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు. మళ్ళీ దాని తర్వాత ఫోటోలు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత ఇది తెలిసిపోయింది. ఎందుకంటే మళ్ళీ కాకే కదా,
కొంతమంది ఉంటారు కదా దీంట్లో, ఆయన కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఇట్లా ఫిర్యాదు అందింది, ఫోటోలు వీడియోలు ఇచ్చినా అనగానే మళ్ళీ ఆమెకు ఫోన్ చేసి ఫోటోలు వీడియోలు ఇచ్చినావు కదా అంటే మళ్ళీ ఇదో రకమైనటువంటి బెదిరింపు అన్నట్టు. ఇప్పుడు ఏం చేస్తున్నట అంటే వేరే దగ్గరికి ఏదో బదిలీ చేసినట, వేరే వీఆర్కి ఏటో ఆయనను బదిలీ చేసింది. అది కాదు కదా కావాల్సింది. ఇప్పుడు అమ్మాయి జీవితం ఆగమైపోయింది, భర్తతో విడిపోయింది, రెండోది ఈయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనితోటి ప్రెగ్నెంట్ తీపించుకున్నది, అలాంటి నమ్మి అన్ని రకాలుగా సమర్పించుకునేది, పైసలు ఒళ్ళు అంతా మనకు అర్థమవుతుంది కదా దీంట్లో. ఇటువంటి కాకిలని ఏమనాలో చెప్పురు, ఇక ఏమన్నా అంటేనేమో మన కాకిలని తిడతారా అంటారు. కానీ మరి ఈ కాపురం పని చేసినప్పుడు భార్య ఉన్న తర్వాత ఈ ఇంకో అమ్మాయితోటి చనువుగా ఉండడం, ఫిర్యాదు చేసేటువంటి మహిళ దగ్గరికి కూడా నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఒక లుచ్చాబుద్ధి ప్రదర్శించినటువంటి తీరును ఏమనాలి దీన్ని? కాకి యూనిఫామ్ చేసుకున్నటువంటి కామంతో కూడుకున్నటువంటి నీచులు కొంతమంది ఉంటారు, వాళ్ళ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వీళ్ళే కాదు మహిళలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఈ మహిళల పట్ల ఇట్లా చేసిన తర్వాత ఇక నువ్వు చట్టాన్ని ఏం గౌరవిస్తావు, సమాజాన్ని ఏం గౌరవిస్తావు, నువ్వు కేసులను ఏ విధంగా పరిష్కరిస్తావు? దయచేసి పోలీస్ శాఖ కూడా ఇంకా ఈయన పైన చర్యలు తీసుకొని పూర్తిగా సస్పెండ్ చేసి బొక్కలేయండి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.